హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అయితే పెంచారు కాబట్టి అది జూలై 1వ తేదీ నుంచి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి పింఛన్ అయితే పెంచి డబ్బులు అయితే ఇవ్వబోతుంది. ఎవరికి ఇస్తుంది, అలానే ఏ పత్రాలు కావాలి, ఏ పత్రాలు ఉంటే డబ్బులు ఇస్తారని దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి. ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ పక్కన మిల్హోన్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు. ఎలక్షన్లో మేము గెలిస్తే ఆ పింఛన్ అయితే పెంచి డబ్బులు అయితే ఇస్తామని. దానికి సంబంధించి మనైతే ఎలక్షన్లో గెలిచారు కాబట్టి సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే పెన్షన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు జూలై 1వ తేదీ నుంచి. జూలై 1న దివ్యాంగులకు 12,000 పెన్షన్ అందనున్నది. గతంలో 4,000 ఉండగా ఎన్డీఏ సర్కార్ దానిని 6,000కు పెంచింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల బకాయి 6,000తో కలిపి మొత్తం 12,000 చేతికి రానున్నాయి. అట వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకారులు, ఒంటరి మహిళకి 7,000 రానున్నాయి. ఆగస్టు నుంచి వీరికి నెలకి 4,000, దివ్యాంగులకు 6,000 వస్తాయి. చూడవచ్చు, మనకైతే ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారమే మనకైతే పెన్షన్ అయితే పెంచారు. గత 3 నెలల నుంచి కూడా కలిపి మొత్తం అయితే మనకైతే 12,000 అయితే ఇవ్వబోతున్నారు దివ్యాంగులకి. అలానే మిగతా వాళ్ళకైతే 7,000 అయితే ఇవ్వబోతున్నారు. మొత్తానికి అయితే జూలై 1వ తేదీ అయితే ఇవి పంచుతారు. మనకైతే గతంలో లాగానే సచివాలయ సిబ్బంది అయితే ఇంటి దగ్గరికి వచ్చి పింఛన్ అయితే ఇస్తారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అలానే రేషన్ కార్డు ఇవన్నీ ఏం అవసరం లేదు. కాబట్టి చాలా మంది భయపడుతూ ఉన్నారు రేషన్ కార్డు కూడా కావాలనేసి. అలాంటి ఏం అవసరం లేదు, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. మీకు సచివాలయ సిబ్బంది అయితే జూలై 1వ తేదీ డబ్బులు అయితే ఇస్తారు. ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.